టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. టీడీపీ నుంచి ఎవరు నామినేషన్ వేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి నామినేషన్ వేశారు. అలాగే బీటెక్ రవి సోదరుడు కూడా నామినేషన్ వేశారు. మరోవైపు వైసీపీ నుంచి దివంగత నేత మహేష్ భార్య ఆయన కుమారుడు ఇద్దరు కూడా నామినేషన్ వేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నామంటూ ముందుకొచ్చింది. ప్రధానంగా పోటీ మాత్రం టీడీపీ అలాగే వైసీపీ మధ్యనే ఉండనుంది. మరోవైపు వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కూడా నామినేషన్ వేశారు. మేము ఎన్నికలో బరిలో ఉంటున్నామంటుంది కాంగ్రెస్. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 12 మంది మొత్తంగా నామినేషన్ వేశారు. టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇక ఎన్నికల బరిలో బీటెక్ రవి భార్య దిగడంతో ఉత్కంఠ నెలకొందనే చెప్పొచ్చు. జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ కూడా. ఈ నెల 12న ఆగస్టు 12న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ పోటీపై మొత్తానికి ఉత్కంఠకు తెర తొలగిందని చెప్పొచ్చు. టీడీపీ తరపున పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లత అలాగే ఆయన తమ్ముడు జయభారత్ రెడ్డి నామినేషన్లు వేశారు. పోటీలో మాత్రం రవి సతీమణి లత ఉండనున్నట్లుగా తెలిసింది. అయితే ప్రజాప్రతినిధులు ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకే ఆ పదవిని ఏకగ్రీవంగా ఇవ్వాలనే సంప్రదాయం అయితే ఏపీలో ఉంది. అయితే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు మాత్రం ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేసింది. దానికి గల కారణాన్ని కూడా వైసీపీ చెప్పింది. నంద్యాల నుంచి వైసీపీ తరపున గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత పార్టీ మారాడని, అందువల్ల ఆ సీటును తమ పార్టీకే వైసీపీకే ఇవ్వాలంటూ కూడా అప్పట్లో వైసీపీ వాదించింది. తాజాగా రాష్ట్రంలో 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ 2 కూడా ఉమ్మడి కడప జిల్లా పరిధిలోనే ఉండడం విశేషం. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు తుమ్మల మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఇక మరోవైపు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో కూడా ఒంటిమిట్టకు ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తంగా ఇప్పుడు పులివెందుల అలాగే ఒంటిమిట్ట కడప నియోజకవర్గంలో ఉన్న ఈ 2 ప్రాంతాలకు కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పొచ్చు. సో రైట్, బీటెక్ రవి సతీమణి లతారెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ ను ఒకసారి చూద్దాం. కడప జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 2 జెడ్పీ స్థానాలకు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే వీటికి సంబంధించి కూడా పులివెందుల ఎన్నిక మాత్రం పులివెందుల హాట్ టాపిక్గా మారింది. పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ స్థానానికి కూడా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణి లతారెడ్డి కూడా నామినేషన్ పత్రిక దాఖలు చేశారు. వాటికి సంబంధించి ఈరోజు స్క్రూటినీ కూడా జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి పులివెందుల ఎన్నికపై లతారెడ్డి గారు అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు మొదటిసారి ఇక్కడ మీరు పోటీ చేస్తున్నారు పులివెందుల నుంచి కూడా, అంటే పులివెందుల అంటే ఒక ప్రత్యేకం. సో మీరు తెలుగుదేశం పార్టీ తరపున ఎలాంటి వ్యూహం చేస్తున్నారు? అదేనండి, బాగా 3000 నుంచి 4000 పెన్షన్లు కూడా పెంచారు కదండి మా కూటమి ప్రభుత్వము. ఇప్పుడు దీపం పథకాలు అవి అమలు చేశారు. ప్లస్ ఉచిత బస్సు వస్తుంది. ఇంక ఇప్పుడు రైతు భరోసా వచ్చేసి టుడే అకౌంట్లోకి పడతాయి. ఈ తల్లికి వందనము ఆల్రెడీ చేసేసాము. ఇంకా వచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ అభివృద్ధులన్నీ బాగా చేశారు కదండి. అందువల్ల మేము కూడా అధిష్టానం ఆదేశాల ప్రకారం మేము పోటీ చేస్తున్నామండి. అంటే మీ భర్త బీటెక్ రవి గారు కూడా పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్నారు. అంటే మీకు అక్కడ నిధులు సమీకరించడానికి కానీ అభివృద్ధి కోసం, అంటే ఈ కోణంలో మీరు ప్రచారానికి వెళ్ళే టైంలో ఎలాంటి మీకు ప్రజల నుంచి మద్దతు ఉంటుందంటారు? మాకైతే గెలుస్తామనేది అయితే నమ్మకం ఉందండి. మా ప్రజలు కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తారని కూడా ఆశిస్తున్నామండి. అంటే మీరు ఇప్పుడు పోటీలో ఉంటున్నారు కదా, అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థి ఉన్నారు. సో అంటే ఇక్కడ ఈ 10 రోజులు మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మాకు ఆ పక్క ఎవరైనా సరే మేము ధైర్యంగా పోటీ చేస్తున్నాం, గెలుస్తామండి. అంటే మేము స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా, సొంత మండలం. అంటే మీరు తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో కూడా గత ఎన్నికల్లో బీటెక్ రవి కూడా పోటీ చేసి గతంలో కంటే ఓట్లు కొంచెం ఎక్కువగా సాధించారు. అంటే ఈ పులివెందుల జెడ్పీ స్థానం ఖచ్చితంగా కైవసం చేసుకుంటారంటారా? అవునండి, ఇప్పుడు ఈయన ఇన్ఛార్జ్ గారు ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాము. ప్లస్ మేము గెలుస్తామని కూడా మాకు నమ్మకం ఉందండి. పులివెందుల జెడ్పీటీ స్థానాన్ని ఖచ్చితంగా ఈసారి కైవసం చేసుకుంటాం. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై కూడా బీటెక్ రవి పోటీ చేశారు. గతంలో కంటే ఆయన ఎక్కువ ఓట్లు సాధించారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం ఖచ్చితంగా పులివెందుల జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధర్.
రైట్, మా ప్రతినిధి లతారెడ్డితో మాట్లాడిన బయటని కూడా చూసాము. లతారెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, టీడీపీ నుంచి గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందంటూ కూడా లతారెడ్డి బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్తున్నారు. అయితే వైసీపీ నుంచి బరిలోకి మాత్రం దివంగత జెడ్పీటీసీ మహేష్ భార్య కొడుకు బరిలోకి దిగుతున్నారు. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతోంది. ఇప్పటికే ఒంటిమిట్ట పులివెందుల స్థానాలు కూడా భారీగా నామినేషన్. వీటితో పాటు కూడా ఏదైతే ఒక వివేక్ హత్య కేసులో ఒక నిందితుడిగా ఉన్నాడు సునీల్ యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మనతో సునీల్ యాదవ్ ఉన్నాడు, మీరు కూడా ఉప ఎన్నికలు నామినేషన్ చేశారు. అంటే నామినేషన్ అయిన కారణాలు ఏంటి? కారణం ఏం లేదన్న, జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మన మహేశ్వర్ రెడ్డి అన్న చనిపోయాడు కదా, అది ఉప ఎన్నిక రావడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద మనం కూడా దాంట్లో నిలబడడం చాలా తప్పు. అందుకని నిన్న కూడా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా, ఆ కుటుంబం మీద నాకేం కక్ష కాదు. నేను స్థైర్యాన్ని కోల్పోవడం కారణం వైసీపీ పార్టీ కాబట్టి, వైసీపీ పార్టీ తరపున నిలబడ్డారు కాబట్టి నేను పోటీ చేయడం జరుగుతుంది, అంతేగాని వేరేదేం లేదన్న. అంటే వైఎస్ ఫ్యామిలీకి ఆపోజిట్గానే మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయంగా పోటీ చేస్తున్నారా? వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పట్లేదు. వైఎస్ఆర్సీపీ వల్ల నష్టపోయిన కార్యకర్తలకు నేను ముందుకు వచ్చా, తర్వాత వెనకలు ఎవరెవరు వస్తారో తెలియదు, ఈరోజు రేపు రావచ్చు అని నేను అంటాను. అంటే ముఖ్యంగా పోటీ చేయడానికి కారణాలు ఏంటి? కారణం అదే అన్న, వైసీపీ వల్ల మేము నష్టపోయినాం కాబట్టి మేము ఒక కార్యకర్త తలుచుకుంటే ఏంది అవుతుంది అనేది నిదర్శనం అంతే. భవిష్యత్తు రాజకీయాలు ఇలా కొనసాగుతారా? వచ్చింది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిందంటే భవిష్యత్తు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది కదా, ప్రజెంట్ కూడా ఉంటుంది. అంటే వైఎస్ ఫ్యామిలీ టార్గెట్ చేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గానే మీరు రాజకీయాలకి ఎంట్రీ ఇస్తున్నారు అనుకోవచ్చా? అంతే అనుకోన్నా, వైసీపీకి ఆపోజిటే అనుకోండి. వైసీపీ తరపున నష్టపోయినాం కాబట్టి వైసీపీకి ఆపోజిటే ఇప్పుడు. అంటే పులివెందులలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో టీడీపీ కూడా ఉంది, అసలు ఈ రెండింటి కాదని గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారా? అన్న, నేను గెలుపు ఓటమైన దాని గురించి మాట్లాడలేదు. వైసీపీ ఆడ పోటీ చేస్తుంది, సునీల్ కూడా పోటీ చేస్తున్నాడు అంతే. అంటే భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ ఎన్నికలైనా సరే, రాబోయే ఎన్నికలైనా సరే, ఈ ఎన్నికతో పాటు రాబోయే ఎన్నికలను ఇలా కొనసాగుతుందంటారా? బిగ్ టీ ఉన్నంతకాలం కూడా నేను ఉంటానన్నా, అర్థమైందన్న. ఆ ఉన్నంతకాలం నువ్వు నన్ను క్వశ్చన్ వేసే రైట్ నీకుంది, నేను పోను. వైసీపీకి అనే సపోర్ట్ లేదు, ఇంకేం లేదు. వాళ్ళ బెదిరించినా, వాళ్ళకి వచ్చి గన్ మీద గన్ పాయింట్ పెట్టినా నేను భయపడదేం లేదు, అదన్న విషయం. అంటే ఏదైనా భవిష్యత్తులో ఒకవేళ మేజర్ రాజకీయ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు ఎంట్రీ ఇస్తారా? అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అన్న, కాంగ్రెస్ మరి టీడీపీ ఏదైనా నిర్ణయిస్తుంది అంతే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నేను నష్టపడ్డాను, దానివల్ల చాలా ఇబ్బందులు గురయ్యాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేను పోటీ చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పోరాటం కొనసాగుతుంటూ సునీల్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి. కడప జిల్లాలో రైట్, కడప జిల్లా పరిధిలోని పులివెందుల అలాగే ఒంటిమిట్ట రెండింటికి కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనివార్యమైంది. పులివెందుల విషయానికి వస్తే ప్రత్యేక పరిస్థితినే చెప్పుకోవచ్చు. మహేశ్వర్ రెడ్డి అంటే దివంగత నేత మహేశ్వర్ రెడ్డి మరణంతోనే అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మహేశ్వర్ రెడ్డి తనయుడు హేమంత్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పోటీలో ఉంటా ఉంటుంది. 2 రోజులుగా అయితే టీడీపీ పోటీపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. తర్జన భర్జనల అనంతరం టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డిని పోటీ చేయించడానికి నిర్ణయించారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే తన కుటుంబ సభ్యులే బరిలో ఉంటారంటూ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఇప్పటికే ఆయన ప్రకటించారు కూడా. అయితే ఫైనల్గా లతారెడ్డి నామినేషన్ వేశారు. లతారెడ్డితో పాటు బీటెక్ రవి సోదరుడు భరత్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. మొత్తానికి అక్కడ టీడీపీ పోటీపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ ఉప ఎన్నికలో మొత్తానికి టీడీపీ పోటీకి సంబంధించి ఉత్కంఠకు తెర తొలగిందనే చెప్పొచ్చు. మరోవైపు దివంగత నేత మహేష్ కుమార్ రెడ్డి కొడుకు హేమంత్ కుమార్ కూడా నామినేషన్ వేశారు. మహేష్ భార్య కూడా నామినేషన్ వేశారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం వైసీపీ అలాగే టీడీపీ మధ్య ఉండనుంది. ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సో మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం రసవత్రంగా మారిందనే చెప్పొచ్చు. బీటెక్ రవి భార్య లతారెడ్డి నామినేషన్ వేయడంతో అక్కడ టీడీపీ వైసీపీ మధ్య కూడా పోటీ ఏ విధంగా ఉండనుంది అన్న ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి దివంగత జెడ్పీటీసీ మహేష్ భార్య అలాగే కొడుకు హేమంత్ కుమార్ ఇద్దరు కూడా నామినేషన్ వేశారు. మొత్తంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 12 నామినేషన్లు వచ్చాయి. మరోవైపు వైసీపీ నుంచి వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కూడా నామినేషన్ వేశారు. మొత్తంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 12 మంది నామినేషన్ వేశారు. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వైసీపీ మధ్య ఉంటుంది. ఎన్నికల బరిలో బీటెక్ రవి భార్య లతారెడ్డి దిగడంతో
ఉత్కంఠ నెలకొందనే చెప్పొచ్చు. జెడ్పీటీసీ ఉప ఎన్నికను వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 12న ఆగస్టు 12న ఎన్నికలుంటాయి. అలాగే 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.